ఏడిపించారని అయితే నేను చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక ఫ్యామిలీ అంటేనే ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్. ఈ సినిమాలో చాలా ఎఫెక్షను, ఎమోషను, ఒక కామెడీ, అంటే నవరసాలు చూపించారని అయితే చెప్పాలి. ఒక రొమాన్స్ తప్పించి అక్కడక్కడ ఉన్నా, బట్ అది నాట్ క్యాల్కులేటెడ్. బట్ ఓవరాల్గా సినిమాలో ఎంత ఫన్ జనరేట్ చేశారంటే అంత నవ్వించారు. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో చేసిన మన శర్వా గారు కావచ్చు, కృతి శెట్టి గారు కావచ్చు, వేరే చిన్నబాబు అనే క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, అసలు వేరే అంటే వేరే లెవెల్. నాకు చాలా బాగా అనిపించింది. కానీ మరీ ఇంత ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు తప్ప అది అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదేమో అని ఫీల్ అనిపించింది. ఫస్ట్ థింగ్, కొన్ని చోట్ల మరీ ఓవర్ అవుతుంది కదా, కొన్ని సీన్స్ అలా అనిపించాయి నాకు. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ ఇందులో చేసిన యాక్టర్లు మన కృతి శెట్టి గారికి శర్వా గారికి మధ్య ఉండే ఫన్ సీన్స్ అయితే, ఆ గొడవలు పడే విధానం అయితే ఫుల్ నవ్వుకుంటాం. అబ్బా ఎక్కడో చూసాం కదరా బాబు, ఇవన్నీ ఫ్యామిలీస్లో ఇవే జరుగుతుంటాయి కదా, పెళ్ళైతే మన పరిస్థితి ఇలానే ఉంటుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది. థియేటర్లో చూసే ప్రతి ఒక్కడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. బట్ నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదేమో అనే ఫీల్ నాకు అనిపించింది. కొన్ని రొట సీన్లు ఉన్నాయి, కొన్ని సీన్లు బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఉన్నాయి. హాయ్ నాన్న అనుకోవచ్చు అని నా ఫీలింగ్. సేమ్ రిలేటెడ్ టు హాయ్ నాన్న. బట్ నాని గారి యాక్టింగ్తో వన్ సైడ్ చేశాడు సినిమాని. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ యాక్టింగ్ బాగుంది శర్వా అన్నది, కాకపోతే ఇంకొంచెం సిమిలర్ సినిమాస్ చూసి సేమ్ సీన్స్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ రొటేషను, సేమ్ ఉండడం వల్ల కొంచెం నాకు ఎక్కలేదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా సినిమా చూడొచ్చు, థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా సినిమాని మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా బ్లాక్ బస్టర్ తోపు అని అయితే నేను చెప్పను, కానీ బట్ సినిమాని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. సో థియేటర్కి వెళ్ళండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. శర్వానంద్ మనమే మూవీ ఎలా ఉంది అన్న? చాలా బాగుందన్న. నేను చెప్తున్నాను కదా, అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ చాలా లాంగ్ తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ, అంటే వాళ్ళు ప్రమోషన్లో ఇది కంప్లీట్ ఫ్యామిలీ వస్తారు, ప్రమోషన్లో చెప్తారులే అనుకున్నా. బట్ మీరు చెప్పింది తక్కువ, దీంట్లో చూపించింది ఎక్కువ అనిపించింది. మ్యూజిక్ మెయిన్ చెప్పుకోవాల్సింది, బ్యాక్ ఓన్ మ్యూజిక్, సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్. ప్రతి డైలాగ్స్ అంటే ఆలోచింపజేసేలా ఒక కదలిక అనేది వస్తుంది. అంటే మనం ఆ 3 hours లోపు ఏం సినిమా చూసినాం అనే ఫీల్ వస్తుంది. యాక్టింగ్ అని అంటే చాలామంది ఇప్పుడు క్యారెక్టర్స్ కొన్ని ఎందుకు ఇరికిచ్చినట్టు పెడుతుంటారు, కానీ దీంట్లో ఇరికిచ్చినట్టు కాదు. స్టోరీ ప్రకారము వాళ్ళు ఎలాగైతే చెప్పాలనుకున్నారో ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేయగలుగుతారో అనే పల్స్ పెట్టుకొని తీసినట్టున్నారు డైరెక్టర్ గారికి అండ్ పల్స్ పీపుల్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, కంప్లీట్ ఒక అప్డేటెడ్ 4G 5G అంటున్నారు కదా, 5G అప్డేటెడ్ ఫ్యామిలీ సినిమా అని చెప్పొచ్చు. ఎమోషన్స్ వండించలేరు అంటారు బ్రో. చాలా బాగుంది బ్రో ఎమోషను. నేను చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు అందరికీ నాలాగా నచ్చాలని రూల్ లేదు. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళు, ఇప్పుడు నేను ఒక సినిమా చూద్దామని వచ్చిన, బస్ నాకు ఒక అమ్మ నాన్న పిల్లల్ని ఎలా చూసుకున్న ఆ సెంటిమెంటు ఒక 2 minutes ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే మ్యూజిక్ తగ్గట్టు ఎక్కడ ఏ మ్యూజిక్ కావాలి, కామెడీకి తగ్గట్టు అంటే చాలా బాగా ఇచ్చారు. సో మ్యూజిక్ కానీ పాటలు కానీ చాలా బాగా అనిపిస్తుంది. మీరు మైండ్లో ఏది పెట్టుకోకుండా ప్రశాంతంగా వచ్చారనుకో, బ్యూటిఫుల్ ఒక మంచి ఫ్యామిలీ చూసిన ఫీల్ అయితే వస్తుంది. సో చాలా బాగా తీశారు, కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సింది. ఎలా ఉన్నాయి శర్వానంద్? చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు లవ్ సీన్స్ క్యూట్గా. అంటే ఇక్కడ గమ్మత్ ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ విలువలతో పాటు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ. సో మనం ఒక బయట వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళని తీసుకుంటే ఎలా ఇంపాక్ట్ అవుతాము, దాని ద్వారా కూడా డైలాగ్ చెప్పి మెసేజ్ చేయడం కూడా బాగా నచ్చినాయి నాకు. కంప్లీట్గా నాకైతే నా వరకు చెప్తున్నా, ఈ కంప్లీట్ ఫ్యామిలీ మిక్చర్. మీరు వచ్చి కంప్లీట్గా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ. ఆయన తులసి డాడీ టైప్, ఆయన తులసి డాడీ టైప్ మూవీ అలా ఉంటుందా? ఆ టైప్లో హస్టబుల్ చేస్తుంది. ఆయన వాళ్ళ మనం ఉంది కదా, ఆ టైప్లో అయితే ఖచ్చితంగా ఫీల్ చేస్తుంది. మీరు అయితే మంచి సీన్, అరే ఎందుకు వచ్చినా అనే బ్యాడ్ అయితే ఉండదు, ఎంజాయ్ చేసుకుని. చాలా మూవీస్ రిలీజ్ అయినాయి, ఇవి చూసావు. సో ఇందాక రక్షణ, ఈ 2 మూవీ చూడడం జరిగింది. ఇది బెటర్ నాకు. ఇది ఫ్యామిలీ పరంగా అయితే ఇది బెస్ట్, యాక్షన్ థ్రిల్లర్ పరంగా అయితే అది బెస్ట్. కంప్లీట్ ఇదైతే ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సో లవర్స్ కూడా చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది దీంట్లో. రేటింగ్ ఎంత? నేను దీనికి వచ్చేసి 4కి 3.5 ఇస్తానండి. ఈరోజు నేను మనమే సినిమా చూసాను శర్వానంద్. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి శర్వానంద్ యాక్టింగ్ అనే సినిమాలు ఇష్టం అనమాట. సో చూశాను. సో ఈ సినిమా విషయంగా వస్తే అసలు యాక్టింగ్ పరంగా చెప్పాలని శర్వానంద్ బాగా చేశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మళ్ళీ వచ్చారు. చెప్పాల్సిందిగా శర్వానంద్ అతను ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో మంచిగా హిట్ కొట్టేస్తారు.
కానీ చెప్పాలి లాస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఓకే బాగానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క జీవితం హిట్ అయినా మంచి గుర్తింపు రాలేదు. దీంతో అయినా వస్తుంది అనుకుంటున్నాను, కానీ కష్టమే చూడాలి. లవ్ ఎమోషన్స్ అంత లేవంటుంది. ఎమోషన్స్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి, కానీ ఏంటంటే మనకు కొంచెం లేట్గా పడుతుంది, టైం పడుతుంది, లాస్ట్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే కనెక్ట్, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం కామెడీతో ఇంకా చిన్నపిల్లలతో కొంచెం ఫన్ ఆస్పెక్ట్స్తో కొంచెం క్రియేట్ చేశారు ఆ పిల్లలతో. ఇంకా ఇంటర్వెల్ తర్వాత చెప్పాలంటే కొంచెం ఎమోషనల్గా వెళ్ళారు, మధ్య మధ్యలో కొంచెం కామెడీగా. నాకేమనిపించింది, కొంచెం కామెడీగా ఉండుంటే బాగుంది అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు అండ్ రాహుల్ కామెడియన్స్ ఎలా ఉంది? వెన్నెల కిషోర్ చెప్పాలంటే ఓకే, ఆయన రోల్తో ఆయన ఉన్న చిన్న రోల్ అయింది, కానీ ఆయన మంచిగానే చేశారు. కానీ ఏంటంటే అంత ఫన్ అయితే లేదు, కానీ ఓకే. రాహుల్ ఉన్నాడు కదా కామెడియన్. రాహుల్ ఓకే పర్లేదు, అంటే వాటి ఫన్ కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా ఫన్ ఉంటే బాగుండేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. ప్లస్ శర్వానా మంచి స్టైలిష్గా ఉన్నారు సినిమాలో, ఇంకా అలా అంతే. అంతగానే హిట్ అవుతుందని చెప్పలేదు, కానీ దాని గురించి కొంచెం తక్కువ హిట్ అవుతుంది అంతే, అంతకు మించి ఏంది. ఆయన తులసి సినిమా టైప్ అని అంటే అది కూడా ఆ జోనర్లోకి వెళ్తుంది, కానీ అలా లేదు. ఆయన డిఫరెంట్, ఇది డిఫరెంట్, సో అలా చెప్పగలను. రేటింగ్ ఎంత ఇస్తావు? నేను రేటింగ్ 8.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. బేసిక్గా మనమే ఎట్లుంది బ్రో? భయ ఇప్పుడే మనమే అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే శర్వానంద్ గారు, కృతి శెట్టి గారు, ఏంటంటే శర్వానంద్ గారు ఇంతకుముందు చేసిన శ్రీకరం సినిమా ఏంటంటే అది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హైఫై లెవెల్లో లేపింది. కానీ ఈ సినిమా మాత్రం ఏమంతా నాకేం అనిపించలేదు భయ్య. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ యావరేజ్ అనిపించింది. అటు చూసుకుంటే సాంగ్స్ పరంగా చూసుకున్నా అంత మామూలుగా స్లోగానే నడుస్తూ వెళ్ళిపోయింది. అసలు ఈ స్టోరీ ఏ రకంగా ఎంచుకొని ఏ రకంగా తీసిండో శర్వానంద్ గారు మాకేం అర్థం కాలేదు. ఏంటంటే అసలు మూవీ కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, రొటీన్ కంటెంట్, రొటీన్ మ్యూజిక్ తీసుకొచ్చి మనం ముందుకు తీసుకొచ్చి ముఖాన కొట్టేసినట్టు అయిపోయింది. ఏంటంటే సెంటిమెంట్ అని అంటే బాబు పరంగా సెంటిమెంట్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు తీసిన తులసి సినిమా అది ఏ రేంజ్లో సెంటిమెంట్ ఉంటుంది, అండ్ చిరంజీవి గారు తీసిన డాడీ సినిమా ఏంటంటే పాప కోసం అది ఆ రేంజ్లో సెంటిమెంట్ ఎట్లుంటుంది, ఆ రేంజ్లో కొంచెం ఏంటంటే కొంచెం హైఫై లెవెల్లో హైప్కి తీసుకెళ్తే బాగుంటుంది. ఇది ఎట్లుందంటే ఇంటర్వెల్ సీన్ వచ్చేసేసి హీరోయిన్ ఏంటంటే మామూలుగా ఒక హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో లవ్ బాండింగ్ సీన్స్ ఉన్నట్టుగా ఉండాలి, కానీ హీరోయిన్ చూసుకుంటేనేమో నా ఫియాన్సీ అని చెప్తుంది. లాస్ట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్లో చూసుకుంటేనేమో ఏదో సొల్లు ఏదో రొటీన్ అంతా తీసుకొచ్చి ముందు పెట్టిండు భయ్య. ఏమంత లేదు సినిమా పరంగా చూసుకుంటే ఏమంతా ఎక్కదు భయ్య. ఏంటంటే అసలు ఎందుకు వచ్చినావా అనవసరంగా. కృతి శెట్టి గారు అంటే భయ్య ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఇచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మనం తప్పు పట్టడానికి లేదు, కానీ అటు ఏంటంటే స్టోరీ, డైరెక్షను, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అసలు ఏది కూడా సరిగ్గా అంత మైండ్కి ఎక్కలేదన్నమాట. ఏంటంటే ఇలాంటి సినిమాలు అసలు ఎట్లా ఒప్పుకున్నాడో శర్వానంద్ మాకు అర్థం కాలేదు. ఏంటంటే ఆఫ్టర్ శ్రీకరం మూవీ తర్వాత ఏంటంటే మంచి కంబ్యాక్ ఇస్తాడని చెప్పేసి మంచి హై లెవెల్ హైఫై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాం, కానీ ఈ రకంగా డిసప్పాయింట్ చేస్తాడని చెప్పేసి అనుకోలేదు. నిజంగా మూవీ ఏంటంటే చాలా డిసప్పాయింట్ భయ్య. రేటింగ్ ఏంటంటే మామూలుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దాని పరంగా చూసుకుంటే 1.75 ఇస్తా భయ్య రేటింగు.